గౌరవనీయులు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. गौरवनीय नारा लोकेश गारू నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి
అందరికీ నమస్కారం అండి. నా పేరు సరసా ప్రసాద్, పుట్టబంగ రోడ్డు చైర్మన్, గౌరీ సేవా సంఘం మాజీ చైర్మన్ అండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జన సైనికులు ఏర్పాటు చేశారండి. కార్యక్రమం ఇది రాష్ట్రంలో 5 ఏళ్ళలో కూడా చాలా బాధలు అనుభవించి మహిళలు అయితేనేమి, అవలైతేనేమి, తాత అయితేనేమి, చెల్లెమ్మలైతేనేమి, అందములైతేనేమి గత ప్రభుత్వం చేసిన అనేక కార్యక్రమంకి వాళ్ళు చాలా మనసు బాధపడి పైకి రాలేక చెప్పుకోలేక వారు ఓటు రూపాన ఓట్లేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళని అఖండ మేరతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని, పవన్ కళ్యాణ్ పార్టీని, బీజేపీ పార్టీని గెలిపించారండి. అలాగే ఈ జంక్షన్లో శ్రీనివాస్ నగర్ అని పేరు ఉండేదండి. ఈ వాళ్ళ నుంచి జంక్షన్ పేరు జనసైనికుల జంక్షన్. ఎందుకంటే జనసైనికులకు ఎప్పుడు కూడా పవన్ గురించి చాలా ప్రాణం పడితే కుర్రాలు వాళ్ళు ఓన్ డబ్బులు వేసుకొని ఎన్నో కార్యక్రమం చేశారండి. ఈ వార్డులో కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే కానీ ఎవరు రారెడ్డికి వాళ్ళే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటారండి. ఈ వాళ్ళు ఈ జంక్షన్ శ్రీనివాస్ నగర్ కాదండి, ఇక్కడది ఈ జంక్షన్ జనసైనికుల జంక్షన్ అని మరొకసారి చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జన సైనికులకి కీపాలన నుంచి ఇక్కడ శ్రీనివాసంలో ఉన్న ప్రతి జన సైనికులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నమస్కారాలు తెలుసుకుంటానండి. నా పేరు సరళ రామ్మోహన్ రావు అండి. జేఎస్పీ డిహెచ్హెచ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ నగర్ అక్కేపాలెంలోని గత 10 ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులుగా పనిచేస్తున్నాం. నేను అనగా నా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఇక్కడ చేస్తున్నాం. ఇప్పటి నుంచో 10 ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చేసి మా కోరిక, మా ఆకాంక్ష. ఆయన గెలిపించుకోవాలని దగ్గరుండి మేము 10 ఇయర్స్ నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాం. చాలా ఆయనకి వర్క్స్ కూడా చేసాం. బర్త్డేకి ప్రతిదీ ఇచ్చేసుకొని వచ్చాం. ఈరోజు ఆయన గెలిచి ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా అయ్యి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కార్యక్రమం ఈరోజు మా జనసేన జంక్షన్లో చేసుకున్నాం. శ్రీనివాస్ నగర్ అనే జంక్షన్ పేరు మార్చేసి ఈరోజు జన సైనికుల జంక్షన్ అని చెప్పి ఈరోజు మేము నామకరణం మార్చి చేసామండి. వైసీపీ వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టినట్టుగా ఇచ్చేసాం. మీ ఏ కార్యకర్తను కానీ, ఏ కార్పొరేటర్ కానీ, ఏ ఎమ్మెల్యేలు కానీ ఎవరిని నమ్ముకోండి. కుర్రోళ్ళందరూ మా డబ్బులతోని స్వచ్ఛంగా మా దీంతోనే మేము కష్టపడి చేసుకుంటామండి. 10 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు అమలు చేసిన 5 సిద్ధాంతాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఆయన సిద్ధాంతాలు అని చెప్పి ఆయన ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతోనే మేము ఇదయ్యి ఉన్నాం. ఇన్ని ఇయర్స్ కూడా 10 ఇయర్స్ నుంచి కూడా ఖచ్చితంగా ఆయన చేస్తారు. అది ఏ జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎవరికి లోడ్ చేయరండి. మెయిన్ ఆడవాళ్ళకి మాత్రం రక్షణగా ఇచ్చేస్తారని చెప్పేసి మేము అనుకున్నాం. సార్, నా పేరు చందు అండి. నేను ఒక మీ సేవ ఆపరేటర్. నేను శ్రీనివాస్ నగర్లో ఉంటున్నాం. మేము ఈ 15 సంవత్సరాల నుంచి మేము పడిన కష్టాలు, ఏ ఒక విధంగా కష్టాలన్నా కూడా చాలా కష్టాలు పడ్డాం. ఈ 10 సంవత్సరాల దాకా మా కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ని సీఎం కింద చూడాలనుకున్నాం. ఆ కోరిక ఈరోజు మాకు నెరవేరింది. నెక్స్ట్ ఈ శ్రీనివాస్ నగర్లో ఎప్పుడు కూడా ఏ ఒక కష్టమైనా సుఖమైనా అన్నీ కూడా మాకు మేమే చేసుకొని, ఏ ఒక ఇబ్బందులు కూడా మా చేతి డబ్బుల్లో పెట్టుకొని మేమే చేసుకున్నాం. కానీ ఒక ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ కానీ ఎవ్వరు కూడా మాకు ఇంతవరకు ఎప్పుడు ఏ సాయం కూడా చేయలేదు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు. పవన్ కళ్యాణ్ గేట్ దాటనివ్వరు అన్నారు. ఈరోజు గేట్ బద్దలు కొట్టుకొని మా వాడు లోపలికి వెళ్ళాడండి. ఇంక ఇది స్టార్టింగ్ అండి. ఈ రోజు నుంచి మొదలైంది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అమలు చేసిన 5 కార్యక్రమాలు కూడా అన్నీ కూడా మంచిగా చేస్తారని ఎదురు చూస్తున్నామండి. నెక్స్ట్ అందరు యూత్లకి కానీ ఏ ఒక్క విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూడా మేము సపోర్ట్గా ఉంటాం సార్.